హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది నేను వీడియోస్ పెట్టి, అంటే 3-4 డేస్ అయిపోయింది నేను తిరుమలకి వచ్చాను. అందరూ బాగుండాలనేసి దేవుడిని అయితే మొక్కున్నా. దర్శనం అంతా అయిపోయింది. కొన్ని ప్లేసెస్ తిరుగుతూ ఉంటే మధ్య మధ్యలో కొంచెం టైం దొరికిందనమాట. అందుకనేసి బిగ్ బాస్ చూసాను, ఎవరు ఎలిమినేట్ అయ్యారా అని చెప్పేసి. ఒక గుడ్ న్యూస్ వినిపడింది నాకైతే. అది సోనియా ఎలిమినేటెడ్ అని చెప్పేసి చూశాను అనమాట. చాలామంది సంతోషపడే విషయమే ఇది. కాకపోతే అమ్మాయి బిహేవియర్ కొంచెం ఎక్కువ యాటిట్యూడ్ అనిపించింది. తను బిహేవ్ చేసేది కూడా అలాగే. ఓన్లీ పృథ్వీ, అభయ్, నిఖిల్‌తోనే స్పెండ్ చేసింది ఎక్కువ. అమ్మాయి జర్నీ చూస్తే కూడా అలాగే అనిపించింది. కాకపోతే బిగ్ బాస్ బజ్‌లో కూడా అమ్మాయి ఏం చెప్పింది, నిఖిల్, పృథ్వీ నీకేమైతారు అంటే ఒక అన్నలాగా, ఒక తమ్ముడులాగా అని చెప్పేసి అనింది. అమ్మాయి చెప్పడం ఓకే. కానీ అక్కడ జరిగేది చూస్తే అలా అనిపించలేదు. ఎంతమందికి అలా అనిపించిందో కమెంట్ చేయండి. అన్‌లిమిటెడ్ షో అని చెప్పేసి తెలుసు కానీ బిగ్ బాస్ 8 అన్‌లిమిటెడ్ హగ్గులు, ముద్దులు ఇచ్చుకొని అది తమ్ముడు, అన్న అని చెప్పుకోవడం కరెక్ట్ అనేసి అనుకుంటున్నారా మీరు? నేనైతే అనుకోవట్లేదు.